హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్డీసీ ఛానల్. ఈరోజు మనం అనుకుంటున్న టాపిక్ ఏంటంటే బోన్ గ్రాఫ్టింగ్ ఇన్ డెంటిస్ట్రీ. ఓకేనా? బోన్ గ్రాఫ్టింగ్ అంటే ఏంటంటే, ఒకవేళ మనకు మిస్ అయిన బోన్ని మనము కొత్తగా దాన్ని ఆ ప్లేస్లో బోన్ పెడితే, అది పెట్టిన దాన్ని నీట్గా కవర్ చేసి పెడితే దానికి గ్రాఫ్టింగ్ అంటారు. ఓకేనా? బోన్ గ్రాఫ్టింగ్ అది ఎలాంటి టైంలో యూజ్ అవుతుంది డెంటిస్ట్రీలో అని అంటే, ఇంప్లాంట్స్ పెట్టాలి అని అనుకున్నప్పుడు, ఎక్కడ ఇంప్లాంట్ పెట్టాలనుకున్నా అక్కడ సఫిషియెంట్ బోన్ లేదు అని అనుకుంటే, ఆ ప్లేస్లో మనము కృత్రిమంగా బోన్ ఏర్పాటు చేయడానికి దాన్ని బోన్ గ్రాఫ్టింగ్ చేసి, అంటే ఆ బోన్ గ్రాఫ్టింగ్ అసలు ఎలా దొరుకుతుంది ఏంటి, అసలు బోన్ అంటే మనలో నుంచి తీస్తారా పక్కన నుంచి తీస్తారా అని అంటే, ఇట్లా రకరకాలు ఉంటాయండి. ఆటోగ్రాఫ్ట్స్ అని, అల్లోగ్రాఫ్ట్స్ అని, గ్జినోగ్రాఫ్ట్స్ అని, అల్లోప్లాస్ట్ అని. ఇందులో అల్లోప్లాస్ట్ అనేది మనం వాడతాం. అల్లోప్లాస్ట్ అంటే ఏంటంటే, అల్లోప్లాస్ట్ వచ్చేసి మనకు సింథటిక్ బోన్ గ్రాఫ్ట్ అనమాట. అదంతా ఏంటంటే మనకు ఒక పౌడరీలో ఉంటుంది. సో బయోపాస్ఫేజ్ ఉంటుంది వాటిల్లో. సో ఆ కాల్షియం ఫాస్ఫేట్ అది ఏదైతే ఉందో దాన్ని అక్కడ ఆ ప్లేస్లో ఫిక్స్ చేస్తారు దాన్ని. అదొకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఆటోగ్రాఫ్ట్స్ అని అంటారు. ఆటోగ్రాఫ్ట్స్ అని అంటే మన శరీరంలో మన బాడీలో ఉన్న బోన్ని తీసుకొని ఆ ప్లేస్లో పెట్టడం దాన్ని. లెట్ సపోజ్ హిప్ బోన్ కానీ, లేదంటే రిబ్ బోన్ కానీ, లేదంటే జా బోన్ కానీ కట్ చేసి ఆ ప్లేస్లో పెట్టేదాన్ని, ఎక్కడైతే అవసరం ఉంటుందో ఆ ప్లేస్లో దాన్ని గ్రాఫ్ట్ చేయడాన్ని, అలాంటి దాన్ని ఆటోగ్రాఫ్ట్స్ అంటారు. నెక్స్ట్ గ్జినోగ్రాఫ్ట్స్ అంటే ఏంటంటే, వేరే జంతువుల నుంచి తీసుకొని ఆ బోన్ని, అంటే సపోజ్ కౌ బోన్ కానీ ఇట్లాంటివి ఉంటాయి కొన్ని, ఆ బోన్ని తీసుకొని దీనిలో యూజ్ చేస్తే దాన్ని గ్జినోగ్రాఫ్ట్స్ అంటారు. అల్లోగ్రాఫ్ట్స్ ఏంటంటే, పక్క మనిషి నుంచి సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి, సేమ్ బోన్ క్వాలిటీ ఉన్న వాళ్ళని, పక్కన ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఆ బోన్ తీసుకొని ఇక్కడ ప్లేస్ చేసేదాన్ని సో అల్లోగ్రాఫ్ట్స్ అంటారు. ఇట్లా రకరకాల గ్రాఫ్ట్స్ అనేటివి ఉంటాయి. కానీ ఎంతవరకు యూజ్ చేస్తాము బోన్ డెంటిస్ట్రీలో అని అంటే, ఒకటి ఇంప్లాంట్స్ ప్లేస్ చేసేటప్పుడు అన్నీ కూడా ఆల్మోస్ట్ సింథటిక్ బోన్ గ్రాఫ్ట్సే మనం యూజ్ చేసేది. సో కొన్ని మీకు సర్జరీస్లో, మేజర్ సర్జరీస్లో లేదా రీకన్స్ట్రక్షన్స్లో ఆ ప్లేసుల్లో అంతా మాత్రం ఏంటంటే అఫ్కోర్స్ ఆటోగ్రాఫ్ట్స్ కానీ అల్లోగ్రాఫ్ట్స్ కానీ యూజ్ చేస్తారనమాట. సో ఇది ఒక జనరల్ టాపిక్ కొంచెం అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే కొన్నిసార్లు మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ బోన్ ఎముక కరిగి ఉందండి, ఆ ప్లేస్లో మీకు గ్రాఫ్ట్స్ వేయాలి ఏంటి అని అనుకున్నప్పుడు ఇది దానికి సంబంధించిన ఆన్సర్. అది. థ్యాంక్ యూ.